చాలామంది ఏమనుకుంటారంటే ఆవిడ అన్నీ పోగొట్టేసింది, ఏమీ లేదు, పిల్లల్ని ఏం లేకుండా చేసింది అని అంటుంది. నో నో నో, అదంతా నిజం కాదు. ఎందుకంటే అమ్మ దగ్గర ఇంత ఉండేది కాబట్టి షీ వాజ్ ఏబుల్ టు గివ్ దిస్ మచ్, బట్ స్టిల్ దిస్ మచ్ ఇస్ దేర్ ఫర్ అస్. సో తను సంపాదించిన దానిలో పోగొట్టింది, ఏమార్చి తీసుకున్న వాళ్ళు అంత పోగా కూడా స్టిల్ దెర్ ఇస్ ఇనఫ్ టు కీప్ బోత్ ఆఫ్ us హ్యాపీ. సో సో ఇది అమ్మకి కళల మీద ఉన్న ప్రేమ వల్ల మేమందరం ఈరోజు చాలా బాగున్నాం. ఈరోజు మీ ముందు ఇలా నేను కూర్చుని ఉన్నానంటే అది బికాస్ ఆఫ్ హర్. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హర్. మీ పిల్లలకి ఎవరికి కూడా ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక లేదు? ఆయన అడిగారండి ఒకసారి, మా బాబుని చూసి రెండో వాడిని, మీకు ఏమైనా ఐడియా ఉందా సినిమాలకి అని చెప్పి మా రెండో వాడిని చూసి అడిగారు, అభినయ్ని. దాసరి గారి దగ్గర ఒక మూవీ చేశాడు, యంగ్ ఇండియా అని చెప్పి. ఆ టైంలో అది చేసేటప్పుడు మిగతా ఫిలిమ్స్ అయ్యి ఒప్పుకోకూడదని చెప్పి చేయలేదు. దాని తర్వాత కణితం ఏదే రామానుజం అని చెప్పి